అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సరైన రాజు చేతిలో రాజ్యం ఉంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను ఏ విధంగా చూసుకుంటాడు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారండి. సో అదే విధంగా తన చేతిలో అధికారం ఉంది కాబట్టి ఒక సరైన నాయకుడి చేతిలో అధికారం ఉంటే ఏం చేయొచ్చు అనేది బాబు గారు చేస్తున్నారు. సో చాలామంది ఏమనుకుంటారంటే మనకు 5 ఏళ్ళు అధికారం ఉంది కదా, ఎలా పడితే అలా అడ్డంగా దోచేసుకోవచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, మరో 2-3 తరాల వరకు కూడా కూర్చుని తిన్నా సరే కరగని ఆస్తుల్ని మనం సంపాదించుకోవచ్చు అనుకుంటారు. అదంతా గత ప్రభుత్వం వైసీపీలో జరుగుద్దేమో కానీ కూటమి ప్రభుత్వంలో జరిగే ప్రసక్తే లేదు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా పెట్టిన ఒక మంత్రివర్గ సమావేశంలో మంత్రులకి గట్టి వార్నింగ్ ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు దాకా ఉన్న మద్యం పాలసీ ముగిసిపోతుందండి టైము. సో ఇప్పటి నుంచి కొత్త మద్యం పాలసీ కొత్త బార్లకి పాలసీ తీసుకొస్తున్నారు కదా, అది సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పాలసీలో బాబు గారు ఏం చేస్తున్నారంటే కళ్ళు గీత కార్మికులు ఉంటారు కదా, సో వాళ్ళకి 10% వాళ్ళకి షాపులు కల్పించేందుకు వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారండి. అంటే ఇప్పుడు 1,00,000 షాపులు ఉన్నాయనుకోండి, దాంట్లో 10,000 షాపులు ఖచ్చితంగా కళ్ళు గీత కార్మికులకి అవకాశం దక్కుతుంది. సో ఇక్కడ మెయిన్గా పాయింట్ ఏంటంటే ఈ షాపుల్లో ఉన్న మద్యం షాపుల్లో కొంతమంది మంత్రుల బినామీలు ఉన్నారని నాకు తెలిసింది. సో ఇప్పుడు కొత్తగా ఇవ్వబోయే పాలసీలో ఎవరైతే కళ్ళు గీత కార్మికులకు అందుబాటు చేసిన 10%లో ఎవరైనా సరే బినాములు పెట్టి ఉంటే కనుక ఉపేక్షించేదే లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే ఒక నాయకుడు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఇదే. ఎందుకంటే నాకు అధికారం ఉంది కదా, నేను ఎలా చేసినా చెల్లుద్ది అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. కాదు, నాకు అధికారం ఉంది, నేనేం చేయగలను నిరూపిస్తాను, ప్రజలకు ఏ విధంగా సహాయపడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. ఇదే విధంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గ సమావేశంలో ఎప్పుడైనా తన నాయకుల్ని ఇలా మందలించి ఉంటే కనుక ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఇంతలా దిగజారిపోయి ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే వైసీపీలో ఒక్కొక్కరు ఒక్కొక్క వక్త మీన్స్ ప్రవచనాలు చెప్తారు చూసారా, వాళ్ళు మామూలు వక్తలు కాదు, బూతుల వక్తలు. సో ఒక్కొక్కరు కూడా విచ్చల విడి, మహిళలైనా సరే ఇంకా దారుణంగా ఉంటారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ రోజా గారు. సో అలాంటి వాళ్ళు కూడా రెచ్చిపోయారు. ఎక్కడ అసెంబ్లీలో కూడా ఏకంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, నాకు అవమానం జరిగింది, ఎప్పుడైతే నాకు మళ్ళీ న్యాయం జరుగుతో అప్పుడే మళ్ళీ నేను అసెంబ్లీకి అడుగు పెడతానని అంతవరకు కూడా తీసుకెళ్లారంటే ఎంత నీచంగా మాట్లాడారో మనం అర్థం చేసుకోవచ్చు. ఏకంగా ఇంకా అంటే నోటికితో చెప్పలేనంత పదాలు యూజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎక్కువగా తిడతారో వాళ్ళకి అత్యధిక పదవులు ఇస్తారు. దాంతో వాళ్ళు ఇంకా రెచ్చిపోయేవారు. వాళ్ళకి కావాల్సిందేంటి పదవి, ఆ పదవి ద్వారా అడ్డం పెట్టుకుని ఎంతకాలం అడ్డంగా దోచేసుకోవచ్చు. ఈ ప్లాన్తోనే 5 ఏళ్ళు సాగింది తప్ప వీళ్ళ వల్ల ప్రజలు ఎంత నరకం అనుభవించారో వాళ్ళకే తెలుసు. సో మొత్తానికి ఆ నరకం నుంచి బయటపడ్డారు. ప్రజెంట్ ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఎటువంటి తప్పులు జరగకూడదు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు. అదేవిధంగా ఈ కళ్ళు గీత కార్మికులకు ఎటువంటి నష్టం కలగకూడదని 10% కూడా వాళ్ళకే అవకాశాలు అందించాలని చెప్పేసి దీంట్లో ఏ మంత్రి కూడా జోక్యం తీసుకోవద్దని చెప్పారు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు కదండి, స్త్రీ శక్తి పేరుతో. సో దాంట్లో ప్రతి ఒక్క మంత్రి కూడా వెళ్ళి స్టార్ట్ చేయాలి, అది కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పారు. కానీ చాలామంది మంత్రులు ఈ చెప్పిన సమాధానం ఏంటంటే ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం కదండి, సో పనులు ఉంటాయి, కొన్ని చోట్లకి వెళ్ళాలి, జెండా వందనం చేయాలని చెప్పారు. బాబు గారు ఏం చెప్పారు తెలుసా, అయినా సరే ఆ పని ముగించుకుని అడ్జస్ట్ చేసుకునే టైంని ఎలాగైనా సరే వెళ్ళి ప్రారంభించండి. అంటే పర్ఫెక్ట్ నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే మిగిలిన మంత్రులను కంట్రోల్ చేయడం అంటే నియంత్రించడం కాదు, వాళ్ళని భయపెట్టడం కాదు, సక్రమంగా ఉండేలా చూసుకోవడం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు. సో ఇంకొక విషయం ఏం చెప్పారంటే సింగపూర్ పర్యటన వివరాల గురించి కేబినెట్ సమావేశంలో సమాచార మంత్రులకు చెప్పారు. ఏమని, వైఎస్ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టము అని చెప్పారు. సీడ్ క్యాపిటల్లో భాగస్వామ్యం కాబోము అని చెప్పారంట. అక్కడకు వెళ్ళి సింగపూర్ మంత్రులను ఆనాడు జగన్ ప్రభుత్వ పెద్దలు బెదిరించారు. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఏకంగా మన ఏపీ ప్రభుత్వం యొక్క పరువు సింగపూర్లో కూడా పోయింది. ఏమంటున్నారు, జగన్ గారి వల్ల మేము పడ్డ బాధలు చాలు, ఇంక మేము రాము, మీ దాంట్లోకి వచ్చి స్టేట్ క్యాపిటల్లో మేము పెట్టుబడులు పెట్టము అంటున్నారు. కనీసం మీ మద్దతన్నా మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా మద్దతును తీసుకుని వచ్చారు తప్ప వాళ్ళ ద్వారా పెట్టుబడులు పెట్టించేందుకు సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులు పెట్టించేందుకు ప్రయత్నం చేసినా ఫలించలేకపోయాం. దేనికి, ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల.
సో ఒక మంచి నాయకుడికి ముంచే నాయకుడికి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.